La 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 la. కోరుకున్న చెలివి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. ఈ సమయం నీదే చేరుమా, ఈ సమయం నీదే చేరుమా. వేచి ఉన్నది నీ బంధము, కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువడు. కోరుకున్న చెలిమి పొందెను, కలనైన ఎన్నడూ విడువదు. కంటివే నీ ప్రియుని కోసము, నీ కొరకే నిలిచుండెను. ఒకసారి ఇటు చూడు, పరిశుద్ధ నామని స్తోత్రాలు. అపారమైన కృపను బట్టి, దయని బట్టి నాయన, నీ దయని బట్టి నాయన ఈరోజు ఈ దినము ప్రభా, నరుడు ఒంటరిగా ఉండటం నీకు ఇష్టము కాదు కాబట్టి ప్రభా, సాటైన సహాయాన్ని ప్రభా మీరు వధువరులని ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీ స్తోత్రాలు. గుడదల ప్రాంతంలో ప్రభా, ఈ సేవూరు నుండి ప్రభా వారికి అంటూ తండ్రి దాసునికి ప్రభా ఒక ఆత్మీయ తల్లిని తండ్రిని తీసుకొచ్చి వారి యొక్క ప్రార్థన ప్రతిబలంగా గుడదల ప్రాంతానికి పరిచర్యకి ఏర్పాటు చేసిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఆయా గుడదల ప్రాంతంలో పరిచర్య చేసిన దాసులను ప్రేమించి వారి కుమారుని జ్ఞాపకం చేసుకుని ప్రభా, ఇదిగో తండ్రి ఈ దినము తండ్రి అమూల్యమైన సందర్భాన్ని ప్రభా మీరు ఏర్పాటు చేసిన విధానం బట్టి నీ స్తోత్రాలు చెల్లించున్నాం. వివాహం అన్ని విషయంలో ఘనమైందన్నావు ప్రభా. ఇదిగో పరిశుద్ధుల మధ్యన, క్షేమాభిలాషుల మధ్యన తండ్రి ప్రభా, తండ్రి నువ్వు చూపించిన తండ్రి పరిస్థితిని బట్టి నాయన తండ్రి ఈ దినము వివాహం అన్ని విషయంలో ఘనముగా జరిపిస్తున్న విధానం బట్టి నీకు వందనాలు. ఇంకా జరగబోయే కార్యక్రమంలో కూడా మీరు తోడుగొనండి. వధువురాలి రెండు కుటుంబాలు కూడా దీవించి ఆశీర్వదించండి ప్రభా. పరసంబంధమైన ఆశీర్వాద భూలోకం అనే దేవులతో అయా బిడ్డ పాపలతో ప్రభా, సిరి సంపత్తులో వారి దాంపత్యంలో తండ్రి ఏ కొద్దు కొత్త లేకుండా ప్రభా ఈ దినము నుండి ఎంతవరకు కూడా తండ్రి నీ యందును భయం భక్తి కలిగి అన్ని వేళ అన్ని సమయాల్లో కూడా వధువురాలు ప్రభా నీ నామానికి మహిమార్థంగా జీవించే జీవితం కూడా దయచేసి
నీ కృపకు పాత్రలు గెలిచి మహిమ తెచ్చుకోండి. రేపకాల ఇస్సాకును ఏ రీతిగా మీరు ఆశీర్వదించారో, పల్లెంప చేశారో, అంతకంతగా మీరు ఇరుగురిని కూడా పల్లెంప చేసి అయా వారి పెద్దలు కూడా ఆయా శాంతిపరిచి నెమ్మదపరిచి కృప పాత్రలు గెలిచి మహిమ తెచ్చుకోండి. ఏడుపుగల ప్రాంతమును కూడా ఆయా తల్లి గారిని అభిషేక్తురాల్ని తీసుకొచ్చిన విధానాన్ని బట్టి కూడా నీకు వందనాలు. నా తోటి సేవకురాలు కూడా తీసుకొచ్చి నీకు వందనాలు చెల్లించున్నాను. ఈ పరిసర ప్రాంతంలో ప్రభువా ఆయా పరిచర్య చేసిన దాసురాలు కూడా జ్ఞాపకం చేసుకుని వారి కన్నీటి ప్రార్థన బట్టి ఒక దాసురాలుగా ఏర్పాటు చేసిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లించున్నాను ప్రభువా. ఈ దినం ఈ రోజు ఈ సమయంలో కూడి చేరొచ్చిన ప్రతి బిడ్డను కూడా ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని వారికి కూడా వారికి అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలు కూడా మీరు తీర్చి మహిమ తెచ్చుకోండి. వధువులను కూడా దీవించి ఆశీర్వదించి కృప పాత్ర గెలిచి మహిమ తెచ్చుకోమని, మా మనవలు ఆలకించి అంగరికిచ్చి ఆశీర్వదించమని మా ప్రభు ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సమయం ఇచ్చిన ప్రారంభం చేసిన దైవజనులకి ప్రభు నామమునాలు. ఈ సమయంలో వాక్య పట్టణాలు మనం చేద్దాం. మన మధ్యలో ఉన్న దైవజనులు, నిడమానూరు ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులు, తాడేపల్లి ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులు ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనం నుంచి వచనాలు ధ్యానం చేస్తారు. 2వ వాక్య ధ్యానముగా యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుంచి 11 వచనాల వరకు కైకూరు ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులు ధ్యానం చేస్తారు. 3వదిగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం నుంచి 33వ వచనం వరకు కొనదలపాలలో దేవుని పరిచర్య చేస్తున్న దైవజనులు దానిలో గారు ధ్యానం చేస్తారు. వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయదుననుకున్నాను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేల నుండి నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొద్దకు వాటిని రప్పించెను. జీవం గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టునో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతువులకును పేర్లు పెట్టెను. అయినను ఆదామునకు సాటి అయిన సహాయము అతనికి లేకపోయాను. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించినప్పుడు అతని ప్రకటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో పూడ్చివేసింది. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకుని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరునిలో నుండి తీయబడిన కనుక నారి అనబడును. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనను, వారు ఏక శరీరమయ్యుందురు. దేవుడి కొద్ది వాక్యం దీవించును. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిను. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నీతో నాకేమి పని, నా సమయం ఇంకా రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూసి, ఆయన మీతో చెప్పినది చేయుడనెను. యూదుల శుద్ధీకరణ ఆచార ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొండని చెప్పగా వారు తీసుకుని పోయిరి. ఆ ద్రాక్ష రసము ఎక్కడ నుండి వచ్చనో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్ష రసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్ష రసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను. నీవైతే ఇదివరకును మంచి ద్రాక్ష రసమును ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియ చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమేన్. వాక్య ధ్యానం చేస్తున్న దైవజనులకి ప్రభు వందనాలు. ఈ సమయంలో
పునరుద్ధరణ పాలలో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులు దానిలో గారు మన మధ్యలో ఉన్నారు. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33వ వచనం వరకు ధ్యానం చేస్తారు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో గొల్లైన దైవజనులకు కూడి వచ్చిన శ్రేయాభిలాషులకు నా 2 వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 33 వరకు. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు సంగమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయములోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అటిది మరి ఏది అయినను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. అటువలనే పురుషులు కూడా తమ సొంత శరీరములను వలె తమ భార్యలను ప్రేమింపబద్దులై ఉన్నారు. తన భార్యను ప్రేమించువాడు తన్ను ప్రేమించుకొనుచున్నాడు. తన శరీరమును ద్వేషించిన వాడెవడనూ లేడు గాని ప్రతివాడును దానిని పోషించి సంరక్షించుకొనును. మనము క్రీస్తు శరీరమునకు అవయవములై ఉన్నాము గనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఈ మర్మము గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. మెట్టుకు మీలో ప్రతి పురుషుడును తనను వలె తన భార్యను ప్రేమింపవలెను. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూచుకొనవలెను. దేవుడి పరిశుద్ధ లేఖనము వాక్య పఠనము దీవించునుగాక. ఆమె సమయం వచ్చిన దైవజనం ప్రత్యేకం నుంచి నీ ప్రణాళిక చెప్పిన ప్రభా సాటి అయిన సహకారులుగా ప్రభా వారిరువురు కూడా ప్రభా ఇది మొదలుకుని ప్రభా వివాహ బంధం చేత ఆయా నీ కృపలో నీ దయను వదిలటానికి మీ చూపుని బట్టి మీకు కొందనా ఈ కార్యక్రమం అంతటి ప్రభా ఎంతవరకు నీ ఇష్టానుసారంగా నీ నామం మేము కలిగించిన కొందనాలు ఇటు జరగబో కార్యక్రమం అంతటిని కూడా ప్రభా నీ దయగల స్థితిలో సమస్తం కూడా నీ ఇష్టానుసారంగా నీ నామను మైనకరంగా కుటుంబానికి ఇరు వర్గాలకు కూడా ప్రభా ఆశీర్వాదకరంగా మరి మీకు స్వప్నకు నేను వంశీకి నాయన వారి జీవితకాలం అంతా కూడా ప్రభా నీ కృపలో నీ దయలు వర్తిల్లాగిన సమస్త మహిమగంత ప్రభావములకు నీవు అర్హుడుగా నేను సమస్తాన్ని ఇస్తాను జరిగించుకుని మీరే మహిమగంత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున తండ్రి ఆమేన్. ప్రార్థన చేస్తున్న దైవజనులకి ప్రభు నా వందనాలు. సమూహ ప్రాంతంలో దేవుని పరిచయం దైవజనులు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, సజీవుడా, లోక రక్షక యేసురాజా, ఉన్నతుడా, మహోన్నతుడా, నీ ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన. మా ప్రియులు నీ ప్రియబిడ్డలు తండ్రి యేసుబాబాయ్ గారిని అమ్మగారిని ప్రేమించి దీవించి ఇచ్చినటువంటి కుమారుని బట్టి అలాగే కుమార్తెను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ఇదిగో ప్రభువా, కుమారుడు వంశీ విషయంలో ప్రభా సాటి అయిన సహాయకురాలుగా ప్రభా స్వప్నాన్ని మీరు ఏర్పాటు చేశారని మేము అందరూ కూడా విశ్వసిస్తున్నాం. వివాహ విషయంలో ప్రభును తోడుకుంటూ సహాయం చేయండి. వివాహం జరిగిస్తున్నటువంటి రేషి గారి విషయంలో ప్రభా మీరు వాడుకోండి. బలముగా తండ్రి వాడుకుని ఘనముగా వివాహాన్ని జరిగించి ఈ నామాన్ని మహింపరచుకోండి. 2 కుటుంబాల పక్షంలో ప్రభును తోడుకుంటూ సహాయం చేయండి. ప్రేమ, ఐక్యత, సమాధానం దయచి ఈ నామాన్ని మహింపరచుకోమని కుటుంబాన్ని దీవించమని చేస్తున్నాను. ఆమేన్. ప్రార్థన చేస్తున్న దైవజనులకి ప్రభు నామ వందనాలు. ఈ సమయంలో జగ్గపేట ప్రాంతంలో దేవుని పరిచయం చేస్తున్న జోసఫయ్య గారు మన మధ్యలో ఉన్నారు. అయ్యగారు కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు. దేవుని బిళ్ళారా ఇప్పుడు సూపర్ మ్యాన్గా ఉన్నాడు. తిరిగి దేవుని బిళ్ళారా మంచి, ఎందుకంటే ఆయనకి దొరికింది స్వప్న సుందరి. ఇటు చూడండి అయ్యా బాబు, నీకు దొరికింది ఎవరమ్మా? కలల రాసి స్వప్న సుందరి. ఆయన ప్రేమకు దేవుని బిడ్డరా ఆహ్వానింపబడిన పెళ్లి కుమార్తె. సప్పటి కొట్టి దేవుని మహిమద్దామా? దేవుని బిడ్డరా
ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రియా దేవుని వెళ్ళరా, జెంట్ల్మ్యాను, సూపర్ మ్యాను, అయ్యా వచ్చే సంవత్సరానికి దేవుని వెళ్ళరా వాచ్మ్యాన్. వచ్చే సంవత్సరానికి ఏమవుతాడు? ఎందుకు వాచ్మ్యాన్ అవుతాడు? అమ్మాయి అటు దేవుని బిళ్ళరా ఏదన్నా పని ఉంది, అలా అత్త మామగారు ఎటన్నా వెళ్ళేటప్పుడు దేవుని బిళ్ళరా అయ్యారు, అయ్యా వంశీ కొద్దిగా ఇంటికాడ కాపలా ఉండు, అలా ఉండాలంట, ఇంటి దగ్గరే కాపలా. అప్పుడు ఏమవుతాడు అయ్యా చెప్పండి? అలా ఆత్మీయ తండ్రిని అడుగు ఏమవుతాడయ్యా? సరే ఇంకొక ఆత్మీయ తండ్రిని అడుగు ఏమవుతాడయ్యా చెప్పు? వాచ్మ్యానేనా? దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఆదికాండము 2వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. 20వ వచనము. అప్పుడు ఆదాము సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త భూజంతులకును పేర్లు పెట్టెను. అయినను అతనికి సాటి అయిన సహాయము లేకపోయిన. ప్రియ దేవుని బిళ్ళరా, ఆదాముకి లేదు. ఆదాముకి దేవుని బిళ్ళరా సాటైన సహాయం ఎక్కడిది? సింహాన్ని చేద్దాం అనుకో, సింహంతో కాపురం చేస్తాడా? జాగ్రత్తగా వినండి దేవుని బిళ్ళరా. పులిని కడదాం అనుకో, పులితో చేస్తాడా? లేకుంటే జిత్తులు మారి నక్కతో చేద్దాం అనుకున్నాడు అనుకో. ఆలోచించండి. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని బిడ్డలారా, మరి దేనికి కావాలి ఈయనకి? అన్నిటికీ సహాయం ఉన్నాయి, అన్నిటికీ సహాయం దొరికింది, కానీ ఎవరికి దొరకలా? దేవుని బిడ్డలారా, దేవుని కుమారుడైన ఆదాముకి సాటైన సహాయం. అందుకని ఎవరు చేశాడు? దేవుడైన యెహోవా. దేవుని బిడ్డలారా, ఆదాముకి గాఢ నిద్ర కలగజేసి తన పక్కటంకును తీసి దేవుని బిడ్డలారా నారి ఇదిగోండి కళల రాసి, ఆయన కళల రాసి, ఆయన స్వప్న సుందరి, ఆయన జీవిత భాగస్వామి ఆమె. దేవుని బిడ్డలారా ఎవరామె? మంత్రి అండి. ఆయనకి ఎవరు? సలహాదారు, ఓం మంత్రి అంట. అబ్బా సపడ కొట్టి దేవుని మేము పెద్దామా? అక్షయ్ అంటున్నాడు దేవుని పిల్లలు, ఓం మంత్రి అంట. అన్నావా బాబు? నీకు ఎవరు దొరికారు? భార్య దొరికిన వారికి ఏం దొరికింది? తేడా. అదేంటమ్మా తేలు దొరికిందంట. తల్లి స్వప్న తేలుగా ఉండొద్దు. మేలు దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే అమ్మా నీ ద్వారా వేవేల మందికి తల్లివి. నువ్వు ఎవరికి తల్లివి? వేవేల మందికి. యేసుబాబు ఉన్నాడా? గుణదలయ్య గారు ఉన్నాడా? గుణదలయ్య గారు వందనాలు నాన్న. గుణదల అమ్మగారు ఉందా? యేసుబాబు, మేరీ. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ఇంటికి వచ్చే ఈ స్త్రీ, ఎందుకంటే టైం అయిపోయింది, ఒక్క మాట చదివించి. ప్రియ దేవుని బిడ్డలారా, రూతు గ్రంథము 4వ అధ్యాయము. ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. ఆగండి. ఈరోజు పెళ్లికి మంచి అతిథిగా వచ్చాడు ఈయన గారు. ఎవరో మరి ఈ గ్రామ ప్రెసిడెంట్ గారు వచ్చాడు. సపడ పెట్టి దేవుడి మేము వద్దాం. ఇప్పుడు ఈయన గారు సాక్ష్యం ఎవరికి? వంశీకి, దేవుడి పిల్లల స్వప్నకి. ఎవరు సాక్ష్యం? ఆయనే కాదు, మనందరము సాక్షులే. కానీ ఈయన పెద్ద, ఈ ఊరికే పెద్దనా అయ్యా. ఈ పెద్ద గారు వచ్చాడు. ఏమని రాయబడుతుంది? మరలా రిపీట్ చేస్తాము వాక్యం. ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన యేసుబాబు, అమ్మా యేసుబాబు, తల్లి మేరీ, నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీ, ఈ స్త్రీ ఎవరో? స్వప్న. ఇశ్రాయేలీల వంశమును. అబ్బా దేవునికి స్తోత్రము కలుగునుగాక.
ఈ యమను చంపిన దేవుడు దీవించి ఆశీర్వదించి ఈరోజు ఇద్దరయ్యి ఉన్నారు. వచ్చే సంవత్సరం ముగ్గురు అవుతారుగా అక్క. అమ్మా జడేసుకున్నావు తల్లి? ఎన్ని ఉన్నాయి పాయలు? 3. దేవునికి స్తోత్రం. అయితే దేవుని పిల్లరా 3లో ఒకటి నువ్వు, ఒకటి నీ భర్త. రెండోది యేసయ్య. సత్తులు బట్టి దేవుని మైపడ్డాం. ఒకటి దేవుని పిల్లరా యేసుబాబు కుటుంబం, ఒకటి నీ తండ్రి పేరేంటమ్మా? అమ్మా దేవునికి స్తోత్రము కలుగును గాక. వీళ్ళిద్దరూ కలిసి ఆ 3వ వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి అభివృద్ధిపరిచి వేవేల మందికి తల్లి తండ్రుల కుదురుగాక. సమయించిన అధ్యక్షులకి వందనాలు. మండల జెడ్పీటీసీ నెంబర్ గారు డయాస్ మీద రావాలని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ సమయంలో దైవజనులు కుమారుడు కొంతలపాల్లో దేవుని పరిచయం చేస్తున్న అమ్మగారి సమయంలో ఒక పల్లవి ఒక చరణం పాడుపాడి దేవుని నామాన్ని మహిమపరుస్తారు. సంరక్షణలో పెరగడానికి సహాయం చేసినందుకు మీ స్తుతులు ప్రభావ. మీ చిత్తానుసారంగా యవ్వన కాలంలో బిడ్డలిద్దరిని మీరు జతపరచడానికి మీరు సమకూర్చారు. ఇప్పుడు వరకు మీరు తోడున్నారు, పాటల్లో మీరు తోడున్నారు, ప్రార్థనలో మీరు తోడున్నారు, వాక్యపాటలో మీరు తోడున్నారు, వారికి ఇచ్చినటువంటి హెచ్చరికల్లో మీరు తోడున్నారు ప్రభావ. మీ చిత్తానుసారంగా బిడ్డల పక్షాన్ని గొప్ప కార్యాలు మీరు జరిగించి ఒకరిలకు ప్రేమ కలిగజేసి ఒకరికొకరు లోపడి తత్వం దయచేసి బిడ్డలిద్దరిని జతపరచి జీవితకాలం అంతా కూడా మీ సంఘంలో జీవించడానికి సహాయం దయచేసి తలంపించామని యేసుక్రీస్తు నామములో ప్రార్థించడానికి సమ్మతని. ఆమేన్. మీ అందరికీ వందనాలు. మా ఆత్మీయ తల్లికి, మా తోటి సేవకులకు, వేదికను అలంకరించినటువంటి సేవకులకి ప్రత్యేకమైన వందనాలు. అదే రీతిగా ఈరోజు ఉన్నటువంటి విధానంలో వధువరులకు మనం ఇచ్చేటువంటి హెచ్చరికలు ఏం లేవు, కానీ నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే దేవుని కృపను బట్టి మనకు ఆది కాండంలో మనకు కనిపించేటువంటి మాట ఏంటంటే ఆదాముకు సాటి అయినటువంటి సహాయము లేకపోయినప్పుడు గాఢ నిద్రను కలుగచేసి తన ఎముకలలో ఒక ఎముకను తీసుకున్నటువంటి వాడే స్త్రీగా నిర్మించి ఆదాము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు ఆదాము ఆ స్త్రీని చూసి సంతోషించి పాట పాడాడు. ఏ పాట పాడాడు? నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరుల నుండి తీయబడింది కాబట్టి నారి అనబడినావా అంటే నేను తినలేదు, నాకు ఇచ్చినటువంటి స్త్రీ నాకు ఇచ్చింది అన్నాడు. అంటే ఇప్పుడు ఎవరి మీద వేసాడు? ఈ ప్రేమ ఇరువురి మధ్య మొదట బాగుండొచ్చు, తర్వాత తరిగిపోయేటువంటి విధానం ఉండొచ్చు, కోపం తెచ్చుకోవచ్చు. ఇందాక అయ్యగారు చెప్పాడు, సూపర్ మ్యాను జెంటిల్ మ్యాను, సూపర్ మ్యాను, వాచ్మెన్ అన్నాడు. నేను చెప్పే మాట ఏంటంటే డాబర్ మ్యాన్గా మారకుండా చూసుకోండి. డాబర్ మ్యాన్ ఏం చేస్తుంది? అరుచుతా ఉంటుంది పద్దాగా ఎవరన్నా వచ్చినా. అలాగూ దేవుని కృపను బట్టి ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఈ ప్రేమ తరిగిపోకుండా ఉండటం కోసం దేవుని కృపను బట్టి 3వ వ్యక్తిగా క్రీస్తు ప్రభు ఉన్నాడు.
తనతో ఉండటం మంచిది. 4వ వ్యక్తిని మనం చేర్చుకుంటే మనకి ఇబ్బంది. ఎందుకంటే వీరిద్దరూ అవ్వ ఆదాములు ఏదైనా తోటలో ఉన్నప్పుడు, క్రీస్తు వారితో ఉన్నప్పుడు బాగానే ఉంది. వీరితో ఎవరు చేరిన తర్వాత వారు విడిపోవాల్సి వచ్చింది, శ్రమ పడాల్సి వచ్చింది. అపవాది వారికి తోడైన తరువాత, వారిని మోసపుచ్చిన తరువాత. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విధానం ఏంటంటే, మనం ఎవరిని ఆహ్వానిస్తూ ఉన్నాం అనేది కూడా కొంచెం జాగ్రత్తగా ఆహ్వానించి, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరి పనులు ఒకరు పంచుకుంటూ జీవితాంతము దేవుని సన్నిధిలో నెమ్మది కలిగినటువంటి వారే, శాంతి కలిగినటువంటి వారే జీవించాలని ఆశిద్దాం. ఈ మాటలు దేవుడు దీవించును గాక. ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం చేవూరు గ్రామ ప్రాపోస్తులను దైవస్వరూపి సంఘ సహవాసం సభ్యులైన సోమల యేసుబాబు జోసుమేరి గార్ల కుమారుడు సోమల వంశీ 24 సంవత్సరముల వయసు గల బ్రహ్మచారి యొక్కయు ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం కోరగొండపాలె గ్రామ క్రాపోస్తులను ఇమానియల్ మినిస్ట్రీ సంఘ సభ్యులైన కంటే నాగేందర్రావు సులోచన గార్ల కుమార్తె కంటే స్వప్న 22 సంవత్సరముల వయసు గల కన్నిక యొక్కయు వివాహ ప్రకటన చేయుచున్నాము. వీరిద్దరూ వివాహం చేసుకునకూడదని ఏ హేతువైనను న్యాయమైనను ఆటంకమైనను ఉన్న ఎడల ముందుగా తెలియపరచవలెను. వివాహ తేదీ 21 నవంబర్ నెల 2024 గురువారం 10:35 చేవూరు గ్రామంలో వరుడి స్వగృహం యొద్ద జరపబడును. ఇది 3వ వివాహ ప్రకటన. దేవుడి ప్రకటన దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయంలో వివాహ రిజిస్టర్ గారికి, రెవరెండ్ పాస్టర్ యూతయ్య గారికి వివాహం చేయడానికి సమయం ఇస్తున్నాం. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆహ్వానిస్తారు. అదేవిధంగా మరి అందరికీ ఆత్మీయ తల్లి గారైన మరి మద్దాల కుమారమ్మ గారికి, మరి నాకంటే పెద్దలు అనుభవం కలిగిన దైవజనులకు, మరి ఈ వివాహ కార్యక్రమానికి ఇచ్చేసిన బంధువులకు, సంఘ బిడ్డలకు, గ్రామస్తులకు, కూడి ఉన్న ప్రతి బిడ్డకు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అందరికీ వందనాలండి. మంచిది ప్రియులరా. మరి ఈ సమయంలో మరి అనుకున్న సమయం అయితే దాటిపోయింది. మరి కొద్ది నిమిషాల్లో వివాహ కార్యక్రమాన్ని మరి ప్రారంభించి త్వరగా ముగించేయాలని ఆశపడుతున్నాను. మరి దైవజనులు మరి చాలా అద్భుతమైనటువంటి మాటలు తెలియపరిచారు. మరి కొద్ది నిమిషాలు మరి వధువరులను ఉద్దేశించి 2 మాటలు కూడా మరి నేను తెలియపరిచి వివాహ కార్యక్రమం ముందుకు సాగుతాను. మరి అందరూ నీరసంగా ఉన్నట్టుగా కనపడుతున్నారు. సంతోషంగా ఉండే వాళ్ళందరూ సభ్యులు కూడా ప్రభునామని పెండ్లి కుమార్తె తరపు వాళ్ళందరూ సభ్యులు కూడా ప్రభునామని మహింపడతాం. పెండ్లి కుమారుడు తరపు వాళ్ళందరూ సభ్యులు కొట్టి ప్రభునామని మహింపడతాం. అటు ఇటు కాని వాళ్ళందరూ సభ్యులు కొట్టి ప్రభునామని మహింపడతాం. ఎవరు లేరు అటు ఇటు కాని వాళ్ళు, కెమెరా వాళ్ళు, సౌండ్ వాళ్ళు, వీళ్ళందరూ ఏదో ప్రోగ్రాం చేసుకుంటూ వచ్చి వేరేగా కాదన్న. దేవునికి మహిమ కలుగుగాక. మరి వివాహము చాలా ఘనమైనదని దేవుని యొక్క లేఖనాల ద్వారాగా దైవజనులు మరి తెలియపరిచారు. మరి చాలామంది వివాహం అనేసరికి వివాహం కాని వాళ్ళు అయితే వంశీని కానీ స్వప్నాన్ని కానీ అనుకోవచ్చు. ఇక వివాహం అయిపోతుంది కాబట్టి ఇక మీ పని అయిపోయినట్టే అనవచ్చు. మరి తల్లిదండ్రులు కూడా మరి సంతోషపడేటువంటి కార్యం ఇది. అయితే దేవుని సన్నిధిలో మరి వధువరులిద్దరిని కూడా ఎందుకు వివాహం చేసుకుంటున్నామంటే, వాళ్ళు కూడా మరి మా తల్లిదండ్రులు కుదిర్చారనో లేదంటే వేరే వేరే చెబుతారు. ఇలాగే ఒక భార్యాభర్తలిద్దరు కూడా వివాహానికి సర్దుబాటు అవుతూ ఉంటుంటే, పెండ్లి కుమార్తె అనుభవం కలిగినటువంటి దైవజనులు జోసఫ్ మానయ్య గారు లాంటి వాళ్ళని అయ్యగారండి తెల్లగోవనే కుట్టించుకోమంటున్నారు, తెల్ల బట్టలు వేసుకోమంటున్నారు, నన్ను ఎందుకు అని అడిగిందంట.
అయ్యగారు చెప్పారంట, అమ్మ ఏమీ లేదు, తెలుపంటే శాంతి, తెలుపంటే సమాధానం, తెలుపంటే నెమ్మదమ్మ అని చెప్పారంట. ఇక ఆవిడ అంటుందంటే పెళ్లి కుమార్తె, ఇక నాకు అర్థమైపోయింది అయ్యా. ఏమర్థమైందంటే పెళ్లి కుమారుడు నల్లబట్టలు ఎందుకు వేసుకుంటున్నాడు ఏమంటే ఇక శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు కదా అందంట. అంతేనా అమ్మ స్వప్న? అంతేనా? అలా కాదు. దేవుని సన్నిధిలో వివాహం అనేది చాలా ఘనమైనది. మూడవదిగా పరిశుద్ధాత్మ దేవుడే హెబ్రీ గ్రంథకర్త పౌలు గారి ద్వారాగా వివాహం ఘనమైనదని రాసిచ్చారు. కాబట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు త్రియేక దేవుడు అంగీకరించినటువంటి కార్యమే ఈ వివాహ కార్యం అన్నమాట. మరి పెళ్లి కానటువంటి వాళ్ళు కూడా వివాహం విషయంలో చాలా ఆలోచనలు కలిగి ఉంటారు. అయితే దేవుని సన్నిధిలో చూడండి పిల్లారా, ఈ వివాహము మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాము. కానీ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా వివాహము ఏదోని తోటలో ప్రారంభించబడింది. ఈ లోకము చూడండి యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో కూడా వివాహం ద్వారాగానే ముగించబడుతూ ఉంటుంది. కాబట్టి వివాహం ద్వారాగా ప్రారంభించబడింది దేవుని వాక్యము, వివాహం ద్వారాగానే రేపు ముగించబడబోతూ ఉంటుంది. కాబట్టి మనము ఎలా సిద్ధపడాలి అంటే వధువు సంఘముగా, మరి పెండ్లి కుమార్తెగా ప్రభువైన యేసుక్రీస్తు వారు వరుడుగా, మరి పెండ్లి కుమారుడుగా వచ్చే ముందు మనందరం కూడా వధువు సంఘముగా వారి మనసు పొంది రక్షణ పొంది క్రీస్తు ప్రభులు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి మనము సిద్ధపడిన కన్యకగా ఉంటే మనము రాకడలో ఎత్తపడతాం. అందరూ సభ్యులు కూడా ప్రభు నామని మహించండి. కాబట్టి వివాహం అనేది చాలా విలువైనది. అది ఆత్మ సంబంధమైన వివాహం అయితే ఇది శరీర సంబంధమైనటువంటి వివాహం ప్రియులారా. కాబట్టి దేవుని సన్నిధిలో వివాహం అనేది చాలా ఆశీర్వాదకరమైన విషయం. దేవుడు మొదటిగా మనిషిని చేసి స్త్రీని పురుషుని చేసి వారికి ఇచ్చినటువంటి మొదటి ఆశీర్వాదం అంటే మీరు ఫలించి అభివృద్ధి పొంది మీరు విస్తరింపజేయండి, భూమిని నింపండి అన్నాడు. అంటే ఒక కుటుంబం ఫలించాలంటే, వారు అభివృద్ధి పొందాలంటే, వారు వంశాభివృద్ధి పొందాలనంటే వారు ఇద్దరిగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే ఇద్దరు కూడి ఉండటం మేలు అన్నాడు. కాబట్టి ఒక జంటకు మేలు కలగాలంటే వారు ఇద్దరిగా ఉండాలి. మూడవదిగా చూసినట్లయితే ఆ జీవమైన కృపావరములు ఆశీర్వాదానికి కారకులుగా ఉండటానికి మీరు పిలువబడ్డారని పేతురు భక్తుడు అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో భార్యాభర్తలుగా ఉన్నప్పుడు వారు ఆశీర్వదించబడతా ఉంటారు, వారు ఫలింపులోకి వస్తారు, వాళ్ళు దీవించబడతా ఉంటారు, వారికి మేలు జరుగుతూ ఉంటుంది. కాబట్టి వివాహం చాలా విలువైంది. కాబట్టి దేవుని సన్నిధిలో వివాహ కార్యక్రమంలో మనందరూ కూడా గమనించవలసిన విషయం ఏంటంటే, ఎందుకు వివాహం అనేది దేవుడు ఏర్పాటు చేశాడనంటే నరుడు ఒంటరిగా ఉండటము మంచిది కాదన్నమాట. ఒంటరివాడు గడమనూరయ్య గారు చెబుతూ ఉంటారు, ఒంటరివాడు అంట తొంటరివాడు అంటండి. మరి ఇప్పుడు వరకు ఈయన ఒంటరిగా మరి ఉన్నాడు. మరి ఈయన ఎప్పుడు వచ్చినా ఏం చేసినా ఎలా అయినా సరిపోద్ది. కానీ ఇప్పుడు జంట కాబోతున్నాడు కాబట్టి ఈయన మరి అలా ఉండకూడదు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఒక 3 లేఖనాలు మనం చదివాం, 3 లేఖనాలు మనం ఆలకించాం. ఆ 3 లేఖనాలు మనం పరిశీలన చేసినట్లయితే మొట్టమొదటిగా ఆ భార్యాభర్తల గురించి, తల్లిదండ్రుల గురించి చక్కని మాటలు రాయబడి ఉన్నాయి అన్నమాట. ఆ వివాహం అవ్వగానే స్వప్న అంటుంది వాళ్ళ ఇంటికి వెళ్ళంగానే, అమ్మా ఇది ఈ టవల్ మీద మాదా అంటుంది అన్నమాట. ఏమంటుంది? ఈ టవల్ మీద మా, ఈ బట్టలు మా ఆయనయ్య నానయ్య అంటుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం కనబడుతుంది? మా అనేటువంటి బంధం వచ్చేస్తుంది. ఇక వంశీ కూడా కొన్ని విషయాలు అటువంటి పదజాలం ఉపయోగించినప్పుడు ఇక తల్లిదండ్రులు కొన్ని సందర్భాలు అనుకుంటూ ఉంటారు, ఆ పిల్లం ఈయనకి ఏమైపోయిందంట, అంటే పల్లెటూరు భాష అన్నమాట. బెల్లం బెల్లం అయిపోయిందంట. మరి ఆయన భార్య ఆయన బెల్లం అవ్వాలి, కానీ ఇక వేరే ఎవరో బెల్లంగా మారకూడదు అన్నమాట. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ బంధం చాలా విలువ కలిగింది. తల్లి ఆ బిడ్డను కనంగానే పేరు కట్ చేస్తారు. ఎందుకు కట్ చేస్తారనంటే అక్కడ కట్ చేసినప్పుడే ఆ బిడ్డ ఎదుగుదల. అలాగే వీళ్ళిద్దరూ చూడండి ఆ విధంగా కలిసి ఉన్నప్పుడే, అంటే అక్కడ విడబడి దేవుడు ఇక్కడ కలిపాడు అన్నాడు. అందుకే పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొను అన్నాడు. కాబట్టి కొన్ని బంధాలను దేవుడే కలుపుతాడు, కొన్ని దేవుడే విడదీస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో మనము ఈ మాటలు గమనించాలి. రెండోదిగా చూసినట్లయితే
వివాహ కార్యక్రమానికి నాలుగు పునాదుల మీద వివాహ కార్యక్రమం జరపాలని ఆ క్రిస్టియన్ వివాహము కొన్ని రూల్స్ ఉన్నాయన్నమాట. మొదటి ఏంటంటే సమాజం అంతా కూడా అంగీకరించాలి, ఇది పబ్లిక్గా జరగాలి. ఈ క్రైస్తవ వివాహం అనేది రహస్యంగా జరిగేది కాదు. రెండవది ఏంటంటే తల్లిదండ్రులు అంగీకరించిన వివాహ బంధమై ఉండాలి. మూడవదిగా మరి జత కాబోయేటువంటి వధువరులు ఇద్దరూ కూడా ఇష్టపడినటువంటి బంధంగా ఉండాలి. నాలుగవదిగా చూసినట్లయితే వాళ్ళు మన భారతదేశ మరి చట్ట ప్రకారంగా వాళ్ళు మరి ఏజ్డ్ అంటే సంవత్సరాలు నిండినటువంటి వారికి లాగా ఉన్నప్పుడే వివాహ కార్యక్రమాన్ని జరిగించాలని మరి వివాహం చేసేటువంటి మాకు కొన్ని రూల్స్ ఉన్నాయి అన్నమాట. కాబట్టి దేవుని సన్నిధిలో ఇవన్నీ కూడా మరి ఈ రోజున మనం చూసాం. మరి పబ్లిక్గా 3వ ప్రకటన కూడా మనం చదివాం. మరి కొద్ది నిమిషాల వివాహాన్ని ప్రారంభించి మరలా తల్లిదండ్రుల యొక్క మరి సమక్షంలో మరి సంఘము సమాజం యొక్క సమక్షంలో మరి వివాహ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాం. 2 మాటలు చెప్పి నేను ముందుకెళ్తాను. ఒక జంట ఇలాగే వివాహాన్ని సర్దుబాటు అయ్యారు. వారు ఫారినర్స్ అన్నమాట. వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. నూతనంగా వివాహం చేసుకుని మరి మనకైతే ఈ గుర్రాలు ఇవన్నీ తక్కువ కదా, ఫారినర్స్ ఎక్కువగా వివాహాలు చేసుకుని గుర్రపు స్వారీ మీద వాళ్ళు సరదాగా వెళ్దామని చెప్పి వాళ్ళు బయలుదేరి వెళ్తా ఉన్నారు. వీళ్ళు చక్కగా ఒక గుర్రాన్ని తీసుకుని ఆ గుర్రం దగ్గరికి వెళ్ళారు. భార్యాభర్తలు ఇద్దరు కూడా ఆ గుర్రం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ భార్య ఆ గుర్రాన్ని ఎక్కడానికి ప్రయత్నించేసరికి ఆ గుర్రం సహకరించిపోయేసరికి ఆ ఎక్కబోయే ముందు పడేసేసరికి ఒకటోసారి అంది, మరలా రెండోసారి ఎక్కడానికి ప్రయత్నించేసరికి మరలా పడేసింది, రెండోసారి అంది, మరలా మూడోసారి ఎక్కడానికి ప్రయత్నించేసరికి మరలా పడేసింది అన్నమాట. పడేసేసరికి ఆ ఎమ్మటినే పాకెట్లో ఉన్న రివాల్వర్ తీసి ఎమ్మటినే షూట్ చేసేసి కాల్ చేసింది. మనం ఈరోజు సెల్ ఫోన్ ఎలా వాడుతున్నామో 500 పెడితే అమెరికాలో గన్నాలా వాడతారంట. అలా ఎమ్మెల్యే కాల్ చేసేసరికి ఆ గుర్రం పడి చనిపోయేసరికి భర్తకి భయం వచ్చేసింది. అమ్మో ఏమైందో నోరు లేని దాన్ని ఆ విధంగా కాల్ చేసేవు, నీకు అసలు ఏమన్నా మానవత్వం ఉందా, అసలు ఎందుకు చేసేవి అంటే అది నా మాటలు లేదు అందుకే కాల్ చేసిందంటే, ఎంత మాటలు పోతే మాత్రం నువ్వు అట్లా కాల్ చేయొచ్చా అని అంటుంటే ఒకటోసారి అన్నమాట. అమ్మో నన్నే ఒకటోసారి అంటావా కట్టుకున్న వాడిని, అసలు ఏంటి అసలు నీ ధైర్యము, అసలు ఎందుకు నువ్వు ఆ పని చేసేవానంటే నాకు లోబడలేదు అన్నట్ట. ఎంత లోబడిపోతే మాత్రం నువ్వు అలా చేస్తుంటే రెండోసారి అన్నట్టు. ఇక మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఇక మూడోసారి ఆయన జీవితంలో ఇక వచ్చిద్దా ఏమైంది? మూడోసారి వస్తే అలా భయపెట్టేస్తున్నారన్నమాట. భార్యలు ఏం చేస్తున్నారంట, భర్తల్ని అలా భయపెట్టేస్తున్నారన్నమాట. కానీ బైబిల్ వాక్యం ఏం చెబుతా ఉంది? భార్యలారా మీ భర్తలకు లోబడి ఉండండి, మీ భర్త ఎడల భయం కలిగి ఉండమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నాడు. కొత్తగా వివాహమైనటువంటి జంట వివాహం అయిన తర్వాత పొట్టిచీర కనమందంట భార్య. నా దగ్గర డబ్బులు లేవు అన్నాడంట. ఎట్లాంటి సమస్యలు వస్తాయి, ఎందుకంటే దేవుని సన్నిధిలో మీరు గమనించాలి. ఆ డబ్బులు లేవనేసరికి నువ్వు కొంటావా కొనవని మారం చేసింది ఆవిడ. ఆయన డబ్బులు లేవు, నా బాధ నీకు తెలియదు అని చెప్పి అనేసరికి ఇక ఫైటింగ్ మొదలుపెట్టింది. ఇక అర్ధరాత్రి కాడ పడుకున్న తర్వాత లేచిందంట. ఏంటి లేచావంటే కరెంట్ ప్లేట్ వేలు పెట్టి చచ్చిపోమంటావా నాకు చెప్పాను అంటుందంట. సరే తర్వాత తెలంగాణలో చెప్తాను నువ్వు పడుకుంటే మరలా లేచి ప్యానింగ్ చూస్తున్నాడు. ఏంటి ప్యానింగ్ చూస్తున్నావు అంటే ఉరిపెట్టి చచ్చిపోమంటావా? ఇక ఇది తెల్లవాళ్ళు నిద్రలేదు, ఇక కళ్ళన్నీ కూడా ఎర్రబడిపోయినాయి. తెల్లారిపోతుంది. పాస్టర్ గారి దగ్గరికి వచ్చారు. ఏంటయ్యా కళ్ళంతా ఎర్రగా ఉండే భార్య భర్తలు ఇద్దరు కలిసి నైట్ అంతా ఉపవాస ప్రార్థన చేశారంటే నాకు ఉపవాసమేనయ్యా, నాకు మాత్రం కాదు, తెల్లవాళ్ళు నాకు నిద్ర లేకుండా చేసింది. కారణం ఏంటంటే ఇదిగో ఎట్లా ఉంది పరిస్థితి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఆ విధంగా ఉండటం దైవ చిత్తం కాదన్నమాట. అమ్మగారు మొదలుకొని ఆ యేసుప్రభు వారి తల్లిగారు మరియమ్మ గారి వారికి ఎంతోమంది స్త్రీలు గురించి రాయబడింది బైబిల్ గ్రంథంలో. కానీ దేవుని సన్నిధిలో ఒక శారమ్మ గారి గురించి ప్రత్యేకంగా పేతురు భక్తుల ద్వారాగా దేవుడు రాపిచ్చాడు. ఏమని రాపిచ్చాడనంటే, ఆ స్త్రీలారా మీరు ఆమెకు బిడ్డలాగా ఉండండి. ఆమె ఏమని పిలిచిందంట? యజమానుడా అంటే ఏలేవాడా అని.
అంటే భర్త భార్యని ఏం చేయాలని అంటే ఏలాలన్నమాట. ఇట్లాగా పాస్టర్ గారు వాక్యం చదువుతుంటే ఆ పెళ్లి కుమార్తెకి కొద్దిగా వినికిడి తక్కువ అంట. భార్యలారా మీ భర్తల యందు భయము కలిగి ఉండునట్లుగా మీరు చూసుకోండి అన్న మాటని ఈవిడికి ఏమైనా పడిందంట, మీ భర్తల యందు బలము కలిగి ఉండునట్లుగా చూసుకోవడం వినపడిందంట. ఇప్పుడు ఏం చేయాలి? బలం చూపిస్తారుగా. ఇక ఆయన ఓయ్ అంటుంటే ఏమో 2 సార్లు ఓయ్ అంటుందంట. నన్నే ఓయ్ అంటావు నువ్వు దెబ్బెత్తే ఎట్టగా అయ్యగారు చెప్పాడుగా బలంగా ఉండాలని, బలహీనంగా ఉండకూడదని 1-2 దెబ్బలు వేస్తుందంట. దేవునికి మహిమ కలుగును కాక. ఉండారమ్మా అటువంటి వాళ్ళు ఎవరన్నా? ఉండారా ఎవరన్నా? అలా ఉండకూడదు. ఎందుకనంటే మనందరం కూడా దేవుని సన్నిధిలో ఇది పరిశుద్ధమైన వివాహము. భార్య లేనటువంటి వాళ్ళు భర్తలకు లోబడి ఉన్నప్పుడు ఆ భర్తకి విలువ అన్నమాట. అందుకే సొలొమోను భక్తుడి ద్వారాగా దేవుడు అద్భుతమైన మాటలో భార్య గురించి రాపించాడు. 12వ అధ్యాయంలో యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం ఉంది. 14వ అధ్యాయంలో గుణవతి అయిన భార్య క్షమించండి ఆ జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుందండి. 18వ అధ్యాయంలో వచ్చేసరికి ఆ భార్య దొరికిన వారికి మేలు దొరుకుతుంది. ఈ మేలుగా ఉండకుండా జగగడయ్య గారు చెప్పినట్టుగా తేలుగా ఉన్నారు కొంతమంది. తేలు ఏం చేస్తుంది? కొడుతుంది అన్నమాట. కొట్టాల్సిన సందర్భాలు కొన్ని ఉంటాయి. ఎప్పుడు భర్త దారిలోనికి రాకుండా, ఆ ప్రార్థనకు రాకుండా, దేవుళ్ళు నడవకపోతే అటువంటి సమయంలో చిన్న చిన్నగా కొట్టాలి, ఎక్కువగా కొట్టకూడదు. చిన్న చిన్నగా కుట్టినా ఇబ్బంది లేదు, కానీ వాళ్ళు దారిలో తీసుకొస్తానికి ఎప్పుడు కుట్టారనుకోండి తేడాలు వస్తాయి అన్నమాట. అదేవిధంగా అసలు 19వ అధ్యాయంలోకి వచ్చేసరికి సుబుద్ధి కలిగిన భార్య యెహోవా యొక్క దానం అన్నాడు. ఇక ఆఖరి అధ్యాయంలోకి వచ్చేసరికి గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అన్నాడు. ముత్యముల కంటే అమూల్యమైంది అన్నాడు. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా ఆ స్వప్నాలు కలిగి ఉండాలని నేను ఆశిస్తూ ఉన్నాను. కాబట్టి దేవుని సన్నిధిలో భార్యను ప్రేమించాలి. భార్య లేనటువంటి ఆ ఇల్లు అనేది చూడండి పిల్లలు, అది ఏది బాగోదు అన్నమాట. ఎందుకంటే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో ఎలాలు లేనటువంటి ఇల్లు కాదంట. ఏంటంటే అది పెద్దలు అంటూ ఉంటారు, ఎలాలు లేనటువంటి ఇల్లు కాదంట, అది ఓ పెద్ద మిల్లు అంటండి. ఏంటంట? మిల్లుకి తేడా ఉంటుంది. మిల్లులో ఎక్కడ మూటలు అక్కడే ఉంటాయి. ఇల్లు అయితే చక్కగా సదురు ఉంటాయి. ఎంతమంది మగవాళ్ళు ఉన్నా కానీ సదిరేది ఉండదో, కడిగేది ఉండదో, తుడిసేది ఉండదు అన్నమాట. కానీ మిల్లులో అయితే ఎక్కడ మూటలో అక్కడే. కానీ ఇంట్లో ఎల్లాలుంటే చక్కగా అన్నీ కూడా సర్దుతూ ఉంటుంది, సమకూరుస్తూ ఉంటుంది అన్నమాట. కాబట్టి అది ఒక ఇల్లులాగా ఉండదు, అది మిల్లులాగా మారిపోద్ది. కాబట్టి దేవుని సన్నిధిలో ఇల్లాలు ఇంటికి దీపం అన్నారు పెద్దలు. కాబట్టి దేవుని సన్నిధిలో భార్యను ప్రేమించడం అనేది భర్తకి దేవుడిచ్చినటువంటి ఒక బాధ్యత. భార్య అయితే భర్తకు లోబడాలన్నమాట. కాబట్టి భార్య ఎప్పుడు కూడా భయపెట్టకూడదు, కానీ భర్త అంటే భార్య ఎప్పుడు కూడా భయపడుతూ ఉండాలి. ఇలా భయపడుతూ ఉంటుంటే మగమహారాజులకు కూడా కొద్దిగా లోకం అంట కొన్ని విషయాలు. నాకు భయపడుతుంది, నేనే ఆ వీరుణ్ణి శూరుణ్ణి అనుకుంటారటండి. ఎట్లాగే మా ఊరిలో ఒక ఆయన బాగా తాగొస్తే ఎందుకు తాగేవి ఏంటంటే భార్యని బాగా కొట్టేయడం ప్రారంభించాడు. ఇలాగే కొన్ని రోజులు జరిగిన తర్వాత ఇలా పక్కన వాళ్ళందరూ, అయ్యా అమ్మ ఎందుకు నువ్వు ఆ తాగుమూతుడితో నువ్వు చచ్చిపోయి తట్టుకున్నావు అని చెప్పి పంపించేసిన తర్వాత ఈయన మా ఇంటి పక్కన ఇల్లు ఒక తాటేగుల బాగా ఉంటాడు. ఒక పాత టేబుల్గా డోడి పెట్టుకుంటాడు. పగలో పనికెళ్ళి వచ్చి ఫుల్లుగా తాగొచ్చి ఇక ఒక పాట పెడతాడండి. అది రిపీట్ అలారం లాగా పెడతాడు. ఎవరి కోసం ఈ ప్రేమ మందిరం, ఏ మందిరం అంటే అది తాటేగుల బాధ. ఇక తాగిన ముత్తులు తెల్ల వారులేకి ఈ పాట పెట్టి ఊరికి నిద్ర పట్టినాడు. ఇక 2 రోజులు చూసి 3వ రోజున ఆ పక్కన వాళ్ళకి ఇక తలకే నొప్పి వచ్చేసి, వీడు ఏమో కానీ మనం చచ్చిపోయి తట్టుకున్నాము ఆయన మరలా భార్య కవురంపి ఆవిడ మరలా తీసుకొచ్చి ఎట్టగొట్ట నువ్వే దగ్గర నుండి చూసుకోమ్మా, మేము తట్టుకోలేకపోతున్నామని చెప్పి మరలా చక్కబరిచిన తర్వాత అప్పుడు ఆగింది ఆ క్యాసెట్. లేకపోతే మా క్యాసెట్ లేస్తూనే ఉండేవాడు.
కాబట్టి దేవుని సన్నిధిలో భార్య లేనటువంటి సంసారం ముందుకు వెళ్ళదన్నమాట. కాబట్టి భార్యను ప్రేమించాలన్నమాట. ఏ విధంగా ప్రేమించాలి? దేవుని సన్నిధిలో భర్త అయితే భార్యని ప్రేమించాలని, భార్య అయితే భర్తకు లోబడాలని రాయబడింది. మరి ముందు భర్తకి భార్య లోబడాలా, మరి భార్యను భర్త ప్రేమించాలా అనేది మనం పరిశీలన చేసినట్లయితే దాని అర్థము, పూర్తి అర్థం ఏంటంటే భార్య లోబడేంతగా భర్త ప్రేమించాలంటే, అదేవిధంగా భర్త ప్రేమించే అంతగా భార్య లోబడాలంటే. ఏంటంట? భార్య ప్రేమించే అంతగా భార్యను భర్త ప్రేమించే అంతగా భార్య లోబడాలి. అదేవిధంగా భర్త ప్రేమించేంతగా భార్య భర్తకి లోబడాలి. ఆ విధంగా దేవుని సన్నిధిలో వారి జీవితాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తే ఈ యొక్క జంట అద్భుతంగా ఉంటుంది అన్నమాట. కాబట్టి భార్య ఎప్పుడు బాధపడతా ఉంటుందనంటే, నలుగురిలో భార్యను తక్కువగా మాట్లాడినప్పుడు దేవుని సన్నిధిలో భార్య ఎక్కువగా బాధపడద్దని సైకాలజీ ప్రకారంగా ఒక రుజువైందన్నమాట. ఎందుకంటే ఆ లోపల గదిలో ఉండగా ఏదన్నా ఇబ్బంది ఉండదు, కానీ నలుగురిలో కొంతమంది తేలిగ్గా మాట్లాడతారంట. ఆ మాట్లాడిన దాన్ని బట్టి ఆ భార్య చాలా బాధపడుతుంటండి. ఒకసారి అట్లాగే ఆ వివాహం చేసుకుని ఒక జంట హనీమూన్ లాగా పిక్నిక్ వెళ్ళారంట. ఇలాగ వాళ్ళు వెళ్తూ ఉంటుంటే మార్గంలో ఒక అడవిలోనికి వెళ్తే వాళ్ళు ఆ మంచి ప్లేస్ ఉందని చెప్పి దిగి చూస్తూ ఉంటుంటే పెద్ద కోతుల గుంపు వచ్చేసిందంట. ఆ కోతుల గుంపు రాగానే ఆ భార్య అంటుందంట, ఏమండి కోతులు వచ్చినాయంటే ఈ భర్త గవాళ్ళు ఆమె చేపట్టుకున్నాడంట. చేపట్టుకోగానే ఈ భార్య అంటుందంట, ఎందుకు నా చేపట్టుకుంటావు? ఏమన్నా ఆ సింహాల పులులా నాకన్నా భయం అనుకున్నావా? నా చేపట్టుకున్నావు, పర్వాలేదు వదలండి అని అంటే, అయ్యి నిన్నేదో జాగ్రత్త అని కాదు, నువ్వు కనుక ఆటలో కలిసిపోతే నిన్ను గుర్తుపట్టలేవని నేను నీ చేపట్టుకున్నాను అన్నాడంటే. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు కోతులాగా ఉండవనేగా. అంతేనా? అట్లా మాట్లాడతారు కొన్ని. అంటే మాటల ద్వారా కానీ. ఇలాగే ఇంట్లో ఉంటే ఆ పక్కన ఆయన ఒక ఆయన చూస్తూ ఉన్నాడంట భార్యని, ఏమండి మీరు డోర్ కట్టలు కుట్టించండి అన్నమాట. కిటికీలు డోర్ కట్టలు లేవు అని అంటే, ఇప్పుడు ఎందుకు డోర్ కట్టలు అంటే, ఏమీ లేదంటే పక్కన ఆయన ఎవరో ఒక ఆయన పద్దాక నా కిటికీ ఎంక చూస్తున్నాడు అని అంటే, అవునా సరిగ్గా చూడగానే సరిగ్గా చూస్తే ఆయన డోర్ కట్టలు కుట్టించుకుంటాడు నీ మొహం చూడలేకుండా. అంటే ఎలా ఉందా నీ మొహం? దేవుని సన్నిధిలో ఈ మాటలన్నీ కూడా గమనించాలి. ఎందుకంటే ఆ ప్రేమ అనేది శాశ్వతంగా ఉండాలి. ఈ ప్రేమలు అనేవి శాశ్వతంగా ఉండాలి. నిడమనూరయ్య గారు కూడా చెప్పారు చక్కని మాటలు. మొదట్లో ఉన్న ప్రేమలు అంటే తర్వాత ఉండమంటండి. కానీ బైబిల్ గ్రంథం ఏమని చెబుతూ ఉంది చూడండి. ఒక మాట మనము చూద్దాము. పరమగీతములు 2వ అధ్యాయము 2వ వచనం చదవండి ఒకసారి. బలురక్కసి చెట్లలో ఒల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. చదవము. అడవి వృక్షములలో జల్లరు వృక్షము ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అలా ఉన్నాడు. అంటే బలురక్కసి చెట్లలో ఎలా ఉందంటండి ప్రియురాలు? వల్లి పద్మము ఉన్నట్లుగా కనబడినట్లుగా ఆ బలురక్కసి చెట్లలో వల్లి పద్మలాగా కనబడాలన్నమాట. ఒక ఆయన వివాహం కావట్లేదంట. అంటే ఎవరు నచ్చట్లా. కొంతకాలానికి ఎట్టకేళ్ళకి ఒక సంబంధం కుదిరింది. పెళ్ళైపోయిన తర్వాత స్నేహితుడు అడుగుతున్నాడంట, అరే ఇన్ని సంబంధాలు వద్దన్నావు, మరి ఈ అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు నువ్వు? అసలు ఆ కారణం ఏంటనంటే, ఏమీ లేదు, ఆ అమ్మాయి జుట్టు అంటే నాకు బాగా ఇష్టం, అందుకే చేస్తున్నాను అన్నాడంట. కొంతకాలానికి బిడ్డలు కన్నా తర్వాత మరి ఆడబిడ్డకి ఒక కుమారుడిని కానీ కుమార్తెని కానీ కంటే 10 సంవత్సరాల ఆయుష్ తగినట్లే అందం పోద్ది. అలాగే ఆ టైఫాయిడ్ జ్వరం ఆడిది వచ్చి వెంట్రుకలన్నీ రాలిపోయినాయి అంట. ఇక ఆవిడ చూసి అంటున్నాడంట, నీ జుట్టు అంతా పోయింది, నీ అందం అంతా పోయింది, నువ్వు ఎట్టా ఉండవేంటి అట్టా ఉండవేంటి అని అంటున్నాడంటండి. అదే గమనించాలి. ఎందుకనంటే ఇవాళ లావుగా ఉంది స్వప్నాన్ని చేసుకుంటున్నావేమో, నీకు వద్దున ఒకవేళ సన్నపడవచ్చు. అప్పుడు లావుగా ఉండవు, ఇప్పుడు నువ్వు సన్నపడ్డావు అని అనకూడదు. అర్థమైందా? రెండోది ప్రియుడు ఎలా కనపడుతున్నాడంట?
అడవి వృక్షములలో అంటే పనికిరానటువంటి వృక్షాలు. అడవి చెట్లలో జల్లర వృక్షము, తెలుగులో దాన్ని యాపిల్ చెట్టు అంటారు. అంటే యాపిల్ చెట్టు ఎంత అందంగా ఉంటుంది అడవి చెట్లలో. పనికిరాని చెట్లు యాపిల్ ట్రీ ఎంత బాగుంటుంది అంటే వంశీని చూసినప్పుడు స్వప్నకి ఎప్పుడు ఏం కనపడాలి? ఆ యాపిల్ చెట్టు కనపడాలి. అమ్మ కనపడుతున్నాడా? యాపిల్ ట్రీ లాగా ఉండాలంటండి. ఇవాళ సన్నగా ఉండవు, స్లిమ్గా ఉండవు. నువ్వు సన్నగా ఉండవు కాబట్టి నేను లావుగా ఉన్నాను కాబట్టి మన ఇద్దరు బాగుంటుందని నేను చేసుకున్నాను. రేపొద్దున నువ్వు మీ అమ్మగారింటికి తీసుకెళ్ళిన తర్వాత వంశీయుల అత్తగారు మంచి మంచి వంటలన్నీ పెట్టి తర్వాత నువ్వు మంచి మంచి వంటలన్నీ చేసిన తర్వాత పిల్లోడు నాగలాగా అయిపోయాడు. ఎందుకు నువ్వు కూడా మీ అయ్యగారికి లాగా అయిపోయావు. నువ్వు లావే నేను లావే, నువ్వు నాకు నచ్చలేదు అనకూడదు నువ్వు. ఎందుకంటే వాళ్ళు ఉన్న రూపాయలు రేపు ఉండకపోవచ్చు. కాబట్టి దేవుని సన్నిధిలో ఏ రూపాలు ఎట్టా ఉన్నా కానీ అంతరంగంలో మీ మనసులు మాత్రము మారకూడదు అన్నమాట. కాబట్టి దేవుని సన్నిధిలో ఈ విషయాలు గమనించాలి. ఎందుకనంటే ఈ భూమి మీద ఉన్నటువంటి భార్యాభర్తలు అనేటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరిలో కూడా మరి ఎవరికి గొడవలు రానటువంటి జంట ఎవరైనా ఉన్నారనంటే ఒకరు చేయొద్దండి. మీ అందరికీ 10,116 ఇస్తాను. గొడవలు రానవాళ్ళు ఉన్నారా? ఎవరు ఉండరు. అందుకే కొరింథీ పత్రిక 7వ అధ్యాయంలో పౌలు గారు అంటారు, వివాహం చేసుకున్న వాళ్ళకి కొన్ని శరీర సంబంధమైన శ్రమలో కలుగు తీయి, ఈ కలగకూడదని నేను మీతో చెబుతున్నాను ఈ మాట అంటారు. కాబట్టి ఈ మాటలన్నీ కూడా దేని కొరకనంటే మీ మనసులో పెట్టుకుని ఆ విధంగా మీరు ముందుకు సాగితే దేవుని సన్నిధులు మీ వివాహ బంధం చాలా బాగుంటుంది అన్నమాట. నోవాహు గారిని దేవుడు వాడగట్టమన్నప్పుడు ఏ నాంతో కట్టాలి, ఎన్ని అంతస్తులు కట్టాలి, ఎక్కడ తలుపు పెట్టాలి, ఎక్కడ కిటికీ పెట్టాలి, ఎలా దాన్ని నిర్మించాలి, అన్ని కొలతలు ఇచ్చారు. కానీ ఆ వాడను నడపడానికి ఒక సుఖాన్ని గురించి కానీ తెరసాప గురించి కానీ చెప్పలేదు. ఏ వాడు నడవాలన్నా కానీ అవి కావాలి. కానీ ఎందుకు చెప్పలేదు ప్రభు అంటే ఆ రాబోయేటువంటి ఆ ప్రవాహంలో ఏ సుఖాన్ని కానీ ఏ తెరసాప కానీ ఆ వాడని నడిపించలేదు. కాబట్టి ప్రభువే ఆ చుక్కానిగా ఉండి, ప్రభువే తెరసాపగా ఉండి ఆ వాడని నడిపించినట్లుగానే మీ ఇద్దరికి కూడా ఎల్లకాలం తోడుగా ఉండేది దేవుడు. ఎందుకంటే వివాహం జరిగిపోయిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతాను, స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోతాం. మిగిలేది ఎవరో? మీరిద్దరే కలకాలం ఉండాలి. కాబట్టి ఈ జీవితాంతం కూడా ఆనాడు నోవాహు గారిని నడిపించినటువంటి దేవుడు మీకు తోడుగా ఉన్న మీ జీవితాంతం కూడా దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ఈ కొద్ది మాటల దేవుడు ఈ బిడ్డల వెనుక దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మరి దేవుని సన్నిధిలో ఇప్పటికి సమయం చాలా ముందుకు వెళ్ళిపోయింది. వివాహ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మొదటిగా మరి వివాహం చేసుకోవటానికి మరి ఇక్కడ కూడి ఉన్నటువంటి మరి వధువులిద్దరూ వంశీ స్వప్నాలని మరి వధువుల్ని జత చేయబోతూ ఉన్నాము. వీరిద్దరూ వివాహం చేసుకోకూడదని న్యాయమైన హేతువైనా కానీ ఆటంకం ఏది ఉన్నా కానీ మీరు ఇప్పుడే తెలియపరచాలి. లేని యెడల ఎప్పటికీ మౌనంగానే ఉండవాలి. ఈ పెళ్లి భర్తగా చేసుకోవటానికి నీకు ఇష్టమేనా? మీ ఇద్దరికి ఇష్టమైతే పెళ్లి చేయడం నాకు కష్టంగా ఉంది. తల్లిదండ్రులు వచ్చి కన్యాదానం చేస్తే వివాహానికి ఆరంభిస్తారు. వధువు తరపున తల్లిదండ్రులు, వరుడు తరపున తల్లిదండ్రులు ఇద్దరు కూడా వేదిక మీద రావాల్సిందిగా ప్రేమతో మనం చేస్తూ ఉన్నాం. అంటే నాయన స్వప్న ఏమో మీ అమ్మాయిని వంశీకి ఇచ్చి వివాహం చేయటం మీకు ఇష్టమేనా? ఇష్టమేనా? వంశీ ఏమవుతుంది? వంశీని స్వప్నకి ఇచ్చి పెళ్లి చేయటం మీకు ఇష్టమేనా? ఇష్టం. మీ ఇద్దరికి ఇష్టమైతే వంశీ కుడి హస్తాన్ని పట్టుకుని అమ్మాయి కుడి హస్తాన్ని పట్టుకుని మీరు ఇద్దరు కూడా చేతులు దేవుడే కలిపాడు ఈ బంధం. ఫోటోలు తిన్నాయి.
దేవుడు ఆయన కృపను బట్టి మాకు దయచేశారు. ఆయన కృపను బట్టి మాకు దయచేశారు. ఇప్పుడు వరకు మేమే పెంచి పోషించాము. ఇంత బిడ్డలు చేశాము. వివాహ సమయం వచ్చింది కాబట్టి మరి నీ చేతుల్లో పెడుతున్నాము. ఇక నుండి పూర్తి బాధ్యత అన్ని బాధ్యతలు మీరే చూసుకోవాల్సిందిగా దేవుని మహాకృపను బట్టి మీ కుమార్తెను మా కుమార్తె కంటే ఎక్కువగా మేమే చూసుకుంటాము. అన్ని బాధ్యతలు మేమే చూసుకుంటామని మాట ఇస్తున్నాము. దేవుడి మాటలు నెరవేర్చును గాక. ఆమేన్. ఇంకా కన్ఫర్మ్ అయినా దేవుని సన్నిధిలో మీరిద్దరూ కూడా నేను చెప్పినట్లుగా ప్రమాణాలు చేసిన తర్వాత మరి వివాహకార్యం ముందు సాగుదాం. వంశీ అని నీవు ఈ స్త్రీని భార్యగా చేసుకొని ఈమెను మాత్రమే హత్తుకొని అమ్మాయి స్వప్నను నీవు ఈ పురుషుని నీ భర్తనుగా చేసుకొని ఇతరుని మాత్రమే హత్తుకొని ఎందువా? మంచిది. స్వప్నాను నిన్ను ఇది మొదలుకొని సావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి ఎందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యనుగా నా పెండ్లి భార్యనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచు సావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయం చొప్పున మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించి నీకు లోబడి నా భర్తనుగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగించునని ప్రమాణము చేయుచున్నాను. ఈ ప్రమాణములు మీరు దేవుని సన్నిధిలో దైవజనుల ఎదుట సంఘము సమాజం ఎదుట చేశారు. ఈ ప్రమాణాలను మీరు నిలబెట్టుకోవాలి. ఈ ప్రమాణాలను దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్థిరమైన ప్రేమకును సూచనగా ఈ ఉంగరమును నీకు ధరింపజేయుచును. మరియు నా శరీరముతో నిన్ను గణపరిచి నా ఆస్తి అంతటిలో నిన్ను పాలు భాగస్తురాలినిగా చేసుకొనుచున్నాను. నా ఆస్తి అంతటిలో నిన్ను పాలి భాగస్తునిగా చేసుకొనుచున్నాను. పెట్టాను. ఈనాటితో ఈ బంధము పరమ ప్రభుని సంకల్పము, ఇదే దేవాది దేవుడిచ్చిన సాటి అయిన సహాయము, ఇదే దేవాది దేవుడిచ్చిన సాటి అయిన అత్యంత సంతోషం, విడదీయని బంధం. 2 వంశీ చేతిలో ఉన్నట్టుంది. 2 3 సపరేట్ పడదు.
మేరకు వారు ఏ రీతిలో బిడ్డను పెంచారని ఎరుగున్నారు కనుక ఈరోజు బిడ్డను ప్రేమించి ప్రభా తనకు భారీగా స్వప్నాలబడిన యమనస్సులను ప్రభా సహాయకులుగా మార్చారు ప్రభు. ఇప్పుడు ఇప్పటిదాకా వివాహాన్ని జరిగించిన శ్రేష్టాంగులు జ్ఞాపకం చేసుకున్నారు ప్రభా, ఘనంగా జరిగించారు. ముఖ్యంగా ఈరోజు మరలా తిరిగి ప్రభా దండల ద్వారా ఉంగరముల ద్వారా వారి ప్రేమను కనపరిచారు, వివాహాన్ని జరిగించారు. మరలా మీ పరిశుద్ధ గ్రంథాలు మార్చుకొచ్చుగా ప్రభా వారి జీవితకాలం అంతా మీ నామమునకు విధేయులుగా నమ్మకస్తులుగా మీకు నిష్పక్షంగా ఉండి ప్రభా మీ నామాన్ని వారి ఇద్దరి ద్వారా ప్రకటించబడ్డ కృపను గ్రహిస్తూ మహిం పొందమని అల్పుని చేస్తున్న ప్రార్థన మీ పాదాల దగ్గర చేర్చుకోమని క్రీస్తు వారి పెట్టడుచున్నాం తండ్రి. ఆమేన్. సంతోషించి ఆనందించి ఉత్సాహించండి అని చెబుతున్నాను కాబట్టి ప్రభా ఈ దాసురండల ద్వారాగా, ఆత్మీయ బిడ్డల ద్వారాగా, గ్రామస్తుల ద్వారాగా, బంధుమిత్రుల ద్వారాగా, పెదమ్మ గారు కుటుంబ సభ్యుల ద్వారాగా, స్థానిక దైవజనుల ద్వారాగా ఈ ఒక వివాహ కార్యక్రమం జరిగించుకుంటున్నావు కాబట్టి ప్రభా వంశీని ఇదిగో ప్రభా స్వప్నాన్ని దీవించి ఆశీర్వదించు ప్రభా. ఇప్పుడు ఇదిగో ప్రభా పరిశుద్ధ గ్రంథాలు నీ బిడ్డలో రుజువుగా మార్చుకుంటున్నారు కాబట్టి ప్రభా జీవితాంతరం కూడా నీ బిడ్డలకు నువ్వు తోడవిండు సహాయించు. పరిశుద్ధత ఇది ఎల్లకాలం కూడా నీ బిడ్డలకు నువ్వు దయచేయి ప్రభా. దీవించి ఆశీర్వదించి తోడైండు సహాయం చేయమని క్రీస్తు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. అనురాగ వీణపై పలికే సరాగం అనుక్షణం వంచితో ప్రయాణం దేవుని అనుక్షణం స్వప్నం జీవన రాగం ఇది జీవిత పయనం. కృప కలిగిన ప్రభువా, దేవాధిపతి మీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు ప్రభు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇదిగో తండ్రి సాటి అయిన సహాయాన్ని మీరు అనుగ్రహించి ఈ రీతిగా నీ సేవకులు నాయన ద్వారా పరిశుద్ధ వివాహానికి జతపరిచి నీ నామం పేట వారు చేసుకున్న ప్రమాణాలను బట్టి నిర్ణయాలను బట్టి నేను స్తుతిస్తూ వారి జీవిత కాలమంతా నీ యందు భయభక్తులు కలిగి ఈ సన్నిధానంలో వర్ధిల్లి ఆశీర్వదించబడి అలనాడు మీరు ఆదామవులకు చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రభు స్తుతిస్తున్నారు. మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని చెప్పిన మహాదేవానికి స్తోత్రాలు. అదే రీతిగా బిడ్డలకు ఇవ్వబడినటువంటి ప్రతి ఈవిని బట్టి నేను స్తుతిస్తూ ఇంకాను ప్రభు వారి జీవిత కాలంలో ఒకరినొకరు సమాధానము కలిగి సంతోషము కలిగి అర్థం చేసుకుని భూమి మీద నీ నామం పేట ఒక మంచి కుటుంబముగా వేవేల మందికి తల్లిదండ్రులుగా ఆశ్చర్యకరముగా ప్రభావ ఫలించినట్లుగా నీ మంచి మార్గము నడుచుకొని త్రోవలు నడుచుకుని ఆశీర్వదించబడినట్లుగా సహాయం చేయమని వారి ఇరువురి తల్లిదండ్రులను రక్త సంబంధికులను కుటుంబీలు కూడా సమాధానపరిచి జ్ఞానము నిన్నట్లుగా సహాయించి మేలుతో తృప్తిపరిచి సమాధానకర్తలు మీరే తోడుగా ఉండి బిడ్డలు నడిపించమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు పరిశుద్ధ నామం అడుగుచున్నాను పరమ తండ్రి. క్రీస్తు పెట్టాడు కొంచున్నాను పరలోకపు తండ్రి. తండ్రి యొక్క దయ, కుమారుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మిక సావాసము కూడిన ప్రతి బిడ్డలకును ఈ వధువులకు తల్లి మాత్రం సదాకాలం తోడై నడిపించిన దాక తెలుగులకు సంపూర్ణ జీవితం మనుషులకి అసాధ్యం స్థిరపరచిన కార్యము మనమెల్ల
ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని తెల్లని ఈ బంధం అనురాగపు అనుబంధం తీయనైన మకరందం ఎగిరిపోని సుమగంధం తెల్లని ఈ బంధం అనురాగపు అనుబంధం తీయనైన మకరందం ఎగిరిపోని సుమగంధం తోడుగా ఈడు జోడుగా జంటగా కనుల పంటగా తోడుగా ఈడు జోడుగా జంటగా కనుల పంటగా పండాలి బ్రతుకు నిండాలి దాంపత్యమే వెలుగుతుండాలి ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని దేవుడే ఏర్పరచిన దివ్యమైనది బంధం క్రీస్తు యేసు సంగమునకు పోల్చబడిన సంబంధం దేవుడే ఏర్పరచిన దివ్యమైనది బంధం క్రీస్తు యేసు సంగమునకు పోల్చబడిన సంబంధం దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా దేవుడే జత చేయగా సాధ్యమా వేరు చేయగా కలతలే లేక సాగాలి కలలన్నీ నిజము కావాలి ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ముద్దబంతి పూసిని కోయిలమ్మ కూసిని ఆనందం వెల్లి విరిసిని ఈ బంధం నిత్యం నిలిచిని ఈ బంధం నిత్యం నిలిచిని ధీం ధీం తనన ధిరనరన ధీం ధీం తనన ధీం ధీం తనన ఓహో హో ధీం ధీం తనన ధీం
చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా శోభ వెల్లువాయగా ప్రాభవంబు చల్లగా విపుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణానా ఇలను ముచ్చటైన మీపై విరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణానా